హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి గొంతు వేరేగా ఉంది, ఇది వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? కాదండి, ఇది నేనేనండి. జలుబు చేసింది, అందుకే వాయిస్ మారిపోయింది. కానీ ఈ వాయిస్ నాదే. చూడండి, ఈరోజు నేనేం చూపించబోతున్నానో ఇది కర్ణాటక స్టైల్ పులియోగర అండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తిన్నారంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుందండి, అంత కమ్మగా ఉంటుంది. దీనికి ముందుగా ఒక కారపొడి, అలాగే ఇది గుజ్జు తయారు చేసి పెట్టుకుంటాం అనమాట. ఈ గుజ్జు ఇలా చేసి పెట్టుకుంటే 3 నెలలు అయినా కూడా చాలా బాగుంటుందండి. మన ఊరగాయ పచ్చళ్ళలోకి వేసుకున్నట్లుగా ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే ఏం పాడవకుండా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుందండి. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి తాలింపు వేసుకోవచ్చు. చూడండి, దానికి కావాల్సిన 1/4 కిలో మిరపకాయలు తీసుకున్నాను. ఈ మిరపకాయలు చూసారా, కలర్ ఎక్కువగా ఉంటుంది, కారం తక్కువగా ఉంటుంది అనమాట. ఇది మామూలు మన సంబార్ కారాల్లో కూడా కొంచెం కలుపుకుంటే మంచి కలర్ ఉంటుందండి. ఇవి మనకి దొరకవు, కానీ బళ్ళారు మిరపకాయలు అని వస్తాయి కదా, అవైనా వాడుకోవచ్చు. అవి కాదంటే మామూలు మిరపకాయలు వేసుకోవచ్చు. ఇక ధనియాలు 100 గ్రాములు తీసుకున్నాను, జీలకర్ర 50 గ్రాములు, మిరియాలు ఒక 4-5 స్పూన్లు అనమాట, మినప్పప్పు ఒక 4 స్పూన్లు, పచ్చిశనగపప్పు 4 స్పూన్లు, అలాగే మెంతులు 2-3 స్పూన్లు, ఆవాలు 2-3 స్పూన్లు, లవంగాలు, చెక్క, ఇవి కొంచెం మనం కొంచెం కొంచెం తీసుకోవచ్చండి, మొగ్గ. ఇవి మంచి ఫ్లేవర్ కోసం అనమాట. ఇప్పుడు పేస్ట్ కోసం ఎండు కొబ్బరి, నువ్వులు, బెల్లం, చింతపండు, తర్వాత తాలింపు కోసం ఎండుమిరపకాయలు, కరివేపాకు, నూనె, మినప్పప్పు, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, ఇంగువ. ఇప్పుడు చూడండి, ఈ దినుసులన్నీ కూడా ఫస్ట్ పొడిగా అన్నీ ఫ్రై చేసుకోవాలండి. నూనె ఏం వేయక్కర్లేదు. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాను. మా చెల్లెళ్ళు మేమందరం 3-4 తీసుకుంటాం, అందుకని ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాను కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఇవి ఈ ఇండియాలు ముందుగా ఫ్రై చేసుకొని ఒక పక్కన బేషన్లో పోసుకున్నాను. తర్వాత జీలకర్ర ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇగో ధనియాలు ఇలా పక్కన పోసుకున్నాను. ఫ్రై చేసుకున్నాక అన్నీ కలుపుకోవచ్చండి. ముందుగా మాత్రం అన్నీ ఒకేలాగా వేగవు కదా, అందుకని చెప్పి ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చేసుకున్న తర్వాత అన్నీ కలుపుకోవచ్చు ఇలాగా. ముందు ధనియాలు ఫ్రై చేసుకున్నానా, తర్వాత జీలకర్ర. ఇప్పుడు ఇవి నువ్వులు చూడండి, నువ్వులు దానిలో కలుపుకోకూడదు, ఎందుకంటే ఇది పేస్ట్ కోసం తయారు చేసుకుంటున్నాం. అందుకని ఇవి లైట్గా ఫ్రై చేసుకొని, చూడండి నూనె మేము వేయక్కర్లేదు, ఇవి సపరేట్గా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ మిరియాలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి కూడా ఫ్రై చేసుకొని మళ్ళీ ఆ దినుసులోనే కలుపుకుంటున్నాను. దీనిలో మెంతులు కూడా ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా వేసుకుంటేనే బాగా వేగుతాయండి, అన్నీ కలుపుకుంటే సరిగ్గా వేగమన్నమాట. చూడండి, ఈ మెంతులు కూడా అందులో వేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు కూడా కొంచెం చిటపట్లాడితే సరిపోతుంది. ఇవి కూడా చూడండి అందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ శనగపప్పు కూడా ఇలాగే వేయించుకొని కొంచెం లైట్గా, మరీ ఎక్కువ మాడక్కర్లేదండి, కొంచెం లైట్గా దోరగా వేయించుకొని ఇవి కూడా అందులోనే కలుపుకుంటున్నాను. అలాగే మినప్పప్పు చూసారా, మినప్పప్పు కూడా వేయించుకొని అందులో వేసుకున్నాను. ఇప్పుడు లవంగాలు, చెక్క, మొగ్గ, ఇవి 3 కలుపుకొని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇవి 3 కూడా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసుకొని ఇవి కూడా ఆ దినుసుల్లోనే కలిపేసుకుంటున్నాను. చూడండి, తర్వాత మళ్ళీ ప్యాన్లో ఇప్పుడు మిరపకాయలు వేయించుకోవాలంటే కొంచెం ఘాటు వస్తుంది కదండి, అందుకని చెప్పి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మిరపకాయల్ని ఫ్రై చేసుకోండి. చూసారా, ఈ మిరపకాయలు ఎలా ఉన్నాయో, కొంచెం ముడతలుగా అలాగా చూడండి, కానీ కలర్ మాత్రం చాలా బాగుంటాయండి. ఇవి మామూలు మన పచ్చళ్ళకి కూడా కొంచెం ఇది కలుపుకుంటే కలర్ చాలా బాగుంటుంది. చూడండి, చల్లారిన తర్వాత ఇలా పొడి చేసి, తక్కువ క్వాంటిటీ అనుకోండి మనం మిక్సీలోనే పొడి చేసుకోవచ్చు, ఎక్కువ ఉందంటే మిషన్కి పంపించి పొడి చేసుకోవచ్చు. ఇది కూడా నిల్వ ఉంటుందండి 3 నెలల నుంచి 6 నెలల దాకా. కలర్ మారకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా అదే కలర్ ఉంటుంది అనమాట. నువ్వులు కూడా చూడండి వేయించుకున్నాం కదా, పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఎండు కొబ్బరి ఇలాగా తురిమి పెట్టుకున్నాను, లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. చింతపండు నానబెట్టి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇదేమి ఇంకా ఉడకబెట్టలేదనమాట. ఇప్పుడు చూడండి, ఒక మందపాటి గిన్నె తీసుకొని ఈ చింతపండుని ఈ గిన్నెలో వేసుకుంటున్నాను. ముందు ఏం ఉడకబెట్టలేదు కదా, పచ్చిదే ఉరక నానబెట్టేసి మిక్సీ వేసుకున్నాం, అందుకని చెప్పి ఇందులో ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, నీళ్ళు కూడా మరి ముందే గట్టిగా ఉంటాయి, ఇవన్నీ వేసేసరికి ఇంకా గట్టిగా అయిపోతాయి, అందుకని మళ్ళీ కొంచెం నీళ్లు కూడా పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని పులుసు బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇది ఉడకబెట్టుకున్న తర్వాత దీనిలోకి సరిపడా ఉప్పు, అంటే ఇప్పుడు మనం ఊరగాయ పచ్చళ్ళకి ఎలా వేసుకుంటామండి, 1/4 కేజీ చింతపండు అయితే 1 గిద్దన్నర 2 గిద్దలు అలా ఉప్పు వేసుకుంటాం కదా, అలాగా పడుతుందండి. ఎందుకంటే దీనిలో మిగతా దినుసులు కూడా అన్నీ వేస్తాం కదా, అలా వేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. చూడండి, దీనిలో బెల్లం కూడా వేసుకుంటున్నాను. బెల్లము ముందుగా
కరిగేలాగా ఉండాలంటే ఈ పులుసులో వేసుకోవాలి. చివరిలో వేసుకుంటే తొందరగా కరగదు కదా. ఇప్పుడు చూడండి నువ్వులు పొడి చేసి పెట్టుకున్నది అది కూడా వేసుకున్నాను. దీనిలోనే ఎండు కొబ్బరి పొడి ఇది కూడా వేసుకొని మొత్తం దీనిలో ఉడకనివ్వాలి. పులుసులో ఉడికితే ఏంటంటే అవి తొందరగా పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. చూడండి వీటిని బాగా ఉడికించుకోవాలి. ముందుగా ఉప్పు బెల్లం కూడా కరిగిపోయినాయి. దానిలో ఇవి వేసుకొని ఇవి కూడా కొంచెం బాగా ఉడికించుకున్న తర్వాత మనం కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. చూడండి కలర్ చూడండి ఎలా ఉందో కారం. ఈ కారం వేసుకొని చూడండి మొత్తం బాగా కలుపుకొని ఉడికించుకోవాలి కొద్దిసేపు. ఇలా ఉడికించుకుంటూ ఉంటే కొంచెం గట్టి పడిపోతుంది. చూడండి ఇలా గట్టి పడిపోద్ది. ఇది కొంచెం గట్టిగానే చేసుకుంటే చాలా రోజులు నిలవ ఉంటుందండి. కొంచెం లూజ్గా ఉందనుకోండి తొందరగా పాడవుతుంది. ఒకసారి బూజు కూడా వస్తుంది అనమాట. ఇలా కొంచెం గట్టిగా చేయించుకుంటే తర్వాత తాలింపులో వేసినప్పుడు అది పలచబడి లూజ్ అయిపోతుంది. కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే మనకి నిల్వ ఉంటుంది అనమాట. ఉప్పు మాత్రం కరెక్ట్గా సరిపడా వేసుకుంటే బయట పెట్టుకున్నా కూడా 3 నెలలైనా ఉంటుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత కొంచెం తీసుకొని తాలింపు వేసుకోవచ్చు కూడా. చూడండి తాలింపు వేయటం కూడా చూపిస్తున్నాను చూడండి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు, అలాగే ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ. ఈ పులియోగరకి ఇంగువ చాలా టేస్ట్ వస్తుందండి. మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్ట్ కూడా వస్తుంది. చూడండి ఇంగు వేసుకోవాలి. ఇంగు కంపల్సరీగా వేసుకుంటేనే బాగుంటుందండి. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత దీనిలో వేరుశనగ గుళ్ళు వేసుకోవాలండి. వేరుశనగ గుళ్ళు వేసుకున్నాక అప్పుడు మళ్ళీ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గుళ్ళు పంటికి తగులుతూ ఉంటాయి. ఈ పులియోగరలో చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు బాగా ఇష్టపడతారు. పిల్లలు అయితే ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్క పప్పు వచ్చేలాగా బాగా తింటారు, బాగా ఇష్టపడతారనమాట. చూడండి అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఈ గుజ్జు కొంచెం గట్టిగా ఉంది కదా, ఇప్పుడు ఇందులో వేసుకొని ఇది ముందుగానే బాగా ఉడికిపోయింది కాబట్టి ఇందులో ఎక్కువ ఉడకక్కర్లేదు. చూడండి పలచబడిపోతుంది. ఇలా అయ్యేలాగా ఉంచుకొని తర్వాత ఆపేసుకొని చూడండి అన్నంలో కలిపేసుకోవాలి. చూడండి అది కూడా కలిపి చూపిస్తున్నాను చూడండి. అన్నంలో ఇది వేసుకొని చక్కగా కలుపుకొని తింటుంటే ఆహా ఎంత బాగుంటుందో తెలుసా. చాలా చాలా బాగుంటుందండి. మీకు ఏదైనా అన్నం మిగిలిపోయింది అనుకోండి దానిలో అయినా కలుపుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్లకు కూడా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టారంటే మధ్యాహ్నం అయినా కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు బయటికి వెళ్ళి ఏదైనా వచ్చామనుకోండి బాగా అలసిపోయి ఉంటాం కదా, ఏదైనా వంట చేయాలంటే కొంచెం బద్ధకంగా ఒంట్లో బాగా లేకుండా ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఇదేముండని తొందరగా కొంచెం అన్నం వండుకొని ఈ గుజ్జు కొంచెం తాలింపేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మనం అన్నం వండాలి, కూరలు వండాలి, అంత శ్రమ అక్కర్లేదనమాట. ఇది మగవాళ్ళైనా ఈజీగా చేసుకోగలుగుతారు. అలాగే స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా బయట ఉన్న వాళ్ళు, బ్యాచిలర్స్ వాళ్ళు కూడా ఏముందండి ఈ గుజ్జు ఒకటి మనం చేసి ఇచ్చామంటే అన్నం వండేసుకొని తాలింపు వేసేసుకొని కలిపేసుకోవటమే. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. అలాగే ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.